ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి అరణ్యపర్వంలో ఉన్నాం. ఇక్కడ ధృతరాష్ట్రుని యొక్క కొడుకులంతా కూడా వెళ్ళి కామ్యక వనంలో ఉన్నటువంటి పాండవులను చంపేద్దని చెప్పేసి అనుకున్నారు. ఈ విషయం తెలిసినటువంటి వ్యాసుడు ధృతరాష్ట్రుని యొక్క సభలోకి వచ్చాడు. ఇక వచ్చి రాగానే వ్యాసుడు అంటున్నాడు, మహాప్రాజ్ఞ ధృతరాష్ట్ర, నా మాట విని అర్థం చేసుకో. కౌరవులందరికీ హితమై ఉత్తమమైన మాటను నీకు చెప్తాను. పాండవులు వనానికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. దుర్యోధనుడు మిగతా వారితో కలిసి వారిని ఓడించాడు. ఇక 13 సంవత్సరాలు పూర్తి కాగానే వారు అనుభవించిన కష్టాలను తలుచుకుంటూ ఇక క్రుద్ధులై కౌరవులపై విషాన్ని కక్కుతారు. ఈ విషయం తెలిసిన పాపాత్ముడు మందబుద్ధి అయినటువంటి నీ కుమారుడు ఎల్లప్పుడూ క్రుద్ధుడై రాజ్యం కారణంగా పాండవులను చంపాలని చూస్తున్నాడు. ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు వనవాసంలో ఉన్నారు, వాళ్ళు బాధలు తలపడుతున్నారు. వారు వనవాసానికి కారణం నీ కొడుకు చేసిన పనికిమాలిన పని. ఇప్పుడు కూడా మారాల వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళటం? వాళ్ళు ఎటు రేపు వనవాసం అయిన తర్వాత ఎక్కడికి వస్తారు, ఖచ్చితంగా అప్పుడు యుద్ధం తప్పదు. అప్పుడు తేల్చుకోండి. ఇప్పుడు వెళ్ళి ఏం చేద్దామని ఈ మూడిని నివారించు. నీ కొడుకు నాపు, మూర్ఖుడు నాపు, నీ కుమారుడు శాంతించుగాక. వనంలో ఉన్న వారిని చంపాలనుకొని ఇతడు తన ప్రాణాలను విడుస్తాడు. ఆ రోజు చస్తాడు కురుక్షేత్రంలో. ముందెందుకు చస్తాడు ఆలోచించుకో. ప్రాజ్ఞుడైన విదురుడు ఎటువంటి వాడు, భీష్ముడు ఎటువంటి వాడు, నేను ఎటువంటి వాడినో, కృపుడు ద్రోణుడు ఎటువంటి వారో అటువంటి వాడివే నీవు కూడా. ధృతరాష్ట్ర, నీ కళ్ళు లేవు, కానీ నువ్వు నా అంత, భీష్ముడంతా, విదురుడంతా, ద్రోణుడంతా, కృపుడంతా గొప్పవాడివి. కృపుడు ద్రోణుడు గురువులు, విదురుడు బాబాయ్, భీష్ముడు తాత, ధృతరాష్ట్రుడు తండ్రి, అండ్ ఈయన వ్యాసుడు తాత. ఎవరికి? దుర్యోధనుడికి. స్వజనులతో యుద్ధం కలహం మిక్కిలిగా నిందింపబడింది. అది అధర్మం, అప్రతిష్టాకరం కూడా. నీవు దాన్ని అంగీకరించుకో. సో ఏమంటాడంటే, మన అనుకున్న మనుషులతో యుద్ధం కానీ చెడు కానీ మంచిది కాదు. అది నీ కొడుకు చెప్పు. పాండవుల గురించి ఈ దుర్యోధను యొక్క ఆలోచనను ఉపేక్షిస్తే అది పెద్ద అత్యాచారానికి దారితీస్తుంది. అత్యాచారం అంటే రేపు, మరి ఇది ఎందుకన్నట్టు అర్థం కాదు. ఓకే. లేదా మందబుద్ధి అని నీ కుమారుడు దుర్యోధనుడు ఒక్కడు తోడెవరూ లేకుండా వనానికి వెళ్ళి పాండవులతో పాటుగా ఉండుగాక. సరే, నిజంగా వాడికి అనిపిస్తుంది కదా, ఒక్కడిని వెళ్ళమను, అక్కడ వెళ్ళి ఏదో చేయమను. మనుజేశ్వర, వారి సంసర్గం వల్ల నీ కుమారునికి వారి పట్ల స్నేహం కలిగితే ఈ రోజు నువ్వు కృతజ్ఞుడివైనట్లు. దుర్యోధను ఒక్కడ పంపించు. యుద్ధం వద్దు, గొడవ వద్దు. వెళ్ళి అడవిలో పాండవులతో పాటు దుర్యోధనుడిని ఉండమను. మంచిగా మారతాడు. అలా మారాడనుకో, ఇక నీకు తిరుగులేదయ్యా అన్నాడు. పుట్టుకతో పాటుగా ఒకనికి ఏర్పడిన స్వభావం చనిపోకముందు తొలగదు. ఈ విషయంలో భీష్ముడు, ద్రోణుడు, విదురుడు నీవు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు చేయదగిన పనిని ముందు చేయాలి, లేకపోతే మీ ప్రయోజనం నశిస్తుంది. అంటే వాడు పుట్టుకతోనే ఎదవ, వాడు మారడు. ఇప్పుడు వీడు వెళ్తే చావటం తప్ప వేరేది ఉండదు. సో ఇప్పుడు చెప్పు, ఏం చేద్దాం అని చెప్పేసి అంటున్నాడు. సో వాట్ నెక్స్ట్ రేపు డిస్కస్ చేద్దాం.